హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు స్టార్ట్ కోడింగ్. సో మీరు ఒక బిగినర్ అయితే కోడింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్‌గా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్‌లో ప్రొవైడ్ చేశాం. అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఇక టాపిక్‌లోకి వెళ్తే వాట్ ఈస్ కోడింగ్? అసలు కోడింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు టెల్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది. మీరున్నారు. లైక్ ఎడిషన్ టాస్క్ చేయి. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ అదర్‌వైస్ ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయి. ఈ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైన్ బై లైన్ కోడ్ రాస్తారు కదా! సో, ఈ లైన్ బై లైన్ కోడింగ్ రాయడంలో, ఈ లైన్ బై లైన్ ఇన్‌స్ట్రక్షన్స్ రాయడంలో కోడింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఈ లైన్ బై లైన్ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తున్నారు కదా! అది ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో రాస్తాం. అది కూడా ప్రాపర్ సింటాక్స్ అండ్ రూల్స్‌తో రాయాలండి. ఓకేనా? కోడింగ్ ఇన్వాల్వ్స్ రైటింగ్ లైన్స్ ఆఫ్ ఏ కోడ్ వితిన్ ద ప్రాపర్ సింటాక్స్ అండ్ రూల్స్. దీని ద్వారా మనం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, వెబ్‌సైట్స్, వెబ్ అప్లికేషన్స్ ఇట్లా ఏవైనా కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ బిల్ట్ యూజింగ్ కోడ్. ప్రతి అప్లికేషన్ కూడా కోడ్ ద్వారానే బిల్డ్ అయిందండి. మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్, గేమ్స్, బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్స్, ఏఐ అప్లికేషన్స్, ఆన్‌లైన్ షాపింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ కోడింగ్‌తోనే బిల్డ్ అయినయి. సో, బట్ ఆ కోడింగ్ అనేది వెరైటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ప్రాపర్ సింటాక్స్ అండ్ రూల్స్‌తో రాస్తామన్నమాట. సో, కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే టు బిల్డ్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి, లాజికల్ థింకింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ క్రియేట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ. ఐటీలో మీ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కోడింగ్ ద్వారా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో, కోడింగ్ అనేది అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది. సో, స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ బేసిక్స్. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకోండి. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఎట్లా వర్క్ అవుతాయో అర్థం చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇన్‌సైడ్ ఆ కంప్యూటర్ లోపల ఎలా రన్ అవుతుందో ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా సార్! ఏది నేర్చుకోవాలి సార్ అంటే, సో, సి, సి ప్లస్ ప్లస్, జావా, జావా స్క్రిప్ట్, సి షార్ప్, పైథాన్ ఇట్లా చాలా ఉన్నాయి. సో, మీరు ఒకవేళ బిగినర్ అయితే గనక పైథాన్‌తో స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, అండ్ ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలోనే కాదండి, వేరియస్ డొమైన్స్‌లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడానికి, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ డెవాప్స్ క్లౌడ్‌లో కూడా స్క్రిప్ట్స్ రాయడానికి పైథాన్ అనేది యూజ్ చేస్తారు. సో, రికమెండెడ్ ఫర్ బిగినర్స్ వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామ్. బికాజ్ పైథాన్ నేర్చుకోవడానికి, యూజ్ చేయడానికి చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఓకేనా? సో, అందులో ఫండమెంటల్స్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ అనేవి ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయండి. కాస్త సింటాక్స్‌లో మారుతూ ఉంటాయన్నమాట. లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్. సో, దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింటాక్సెస్ మారుతూ ఉంటాయి. ఓకేనా? స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో, ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్. లైక్ డైలీ కోడింగ్ రొటీన్ అంటే ప్రతిరోజు కోడ్ రాయండి. ప్రతిరోజు రాయండి. డే బై డే రాయడం, వారానికి ఒకసారి రాయడం కాదు. ప్రతిరోజు కోడ్ రాయండి. సింపుల్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈరోజు మీరు ఫర్ లూప్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఫర్ లూప్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేశారు. ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ రిలేటెడ్ గానే అట్‌లీస్ట్ ఒక 10 ఎక్సర్‌సైజెస్ అనేవి కంప్లీట్ చేయండి. సార్ ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ 10 ఎక్సర్‌సైజెస్ దీని గురించి అంటే, ఇంటర్నెట్ వాడుతున్నారు కదండీ!
బ్రౌజింగ్ చేస్తున్నారు కదా. సో బ్రౌజ్ చేయండి, ఫింగర్ టిప్స్ లో ఉంది బేసిక్ పైథాన్ ఫర్లో కోడింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి బ్రౌజ్ చేయండి. సో మీకు ఆ 10 కోడింగ్ ఎక్సర్సైజెస్ కనిపిస్తాయి, అందులో అవన్నీ సాల్వ్ చేయండి. సో మీ మిస్టేక్స్ని అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అండ్ బిగినర్ ప్రాక్టీస్ ఏరియాస్. సో ఫండమెంటల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫండమెంటల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. క్యాలిక్యులేటర్, మల్టిప్లికేషన్ టేబుల్, నెంబర్ గెస్సింగ్, ఏమి స్టూడెంట్ గ్రేడ్ క్యాలిక్యులేటర్, ఏ టైప్. సో ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్. అండ్ స్కిల్ కూడా గెయిన్ అవుతుంది, కాన్ఫిడెంట్ ఒకటే కాదు, స్కిల్ కూడా గెయిన్ అవుతుంది. సో నెక్స్ట్, బిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ లెర్న్ టూల్స్. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి సార్? స్టార్టింగ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి, లైక్ టు డూ లిస్ట్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వెదర్ యాప్, పోర్ట్ఫోలియో వెబ్సైట్. దీస్ ఆర్ ద స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ సార్, కదా. దీన్ని ఇంకా మీరు ఎన్హాన్స్ కూడా చేయొచ్చు ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి. సో తర్వాత ఎసెన్షియల్ టూల్స్. కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక టూల్ ఎడిటర్ అయితే కావాలి. సో విజువల్ స్టూడియో కోడ్ ఇస్ ద బెస్ట్. అండ్ గిట్, మీరు గిట్ హబ్, ఇది గిట్ అనేది కోడ్లో మీరు చేసిన చేంజెస్ని ట్రాక్ చేస్తుంది. గిట్ హబ్ అనేది ఇది, ఇందులో మనకు ఒక రెపాజిటరీస్ ఉంటాయండి, ప్రాజెక్ట్ ఫోల్డర్ లాంటివి మాట. మీరు చేసే మినీ మేజర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గిట్ హబ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ టీమ్గా ఫామ్ అయ్యి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు, కాంట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు. కామన్ లైన్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. లేటర్ ఆన్ దట్ వై ప్రాజెక్ట్స్ అంటే లైక్ థియరిటికల్ కాన్సెప్ట్స్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో పెట్టాలంటే ప్రాజెక్ట్స్ అనేవి చేయాలండి. కోడింగ్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి, ఓకేనా. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉండాలి. మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవాలంటే మీ పోర్ట్ఫోలియో ద్వారానే. మరి ఎలా షోకేస్ చేసుకుంటారు? ప్రాజెక్ట్స్ ఉండాలి కదా. సో ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళు అక్కడ చూస్తారండి, ఓకేనా. సో కోడింగ్ సక్సెస్ ప్లాన్ వచ్చేసరికి ప్రతిరోజు కోడ్ చేయండి, కాన్సెప్ట్స్ని మెమరైజ్ చేయండి, ఓకేనా. కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుని మెమరైజ్ చేసుకోండి కోడ్ అనేది. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఎగ్జిస్టింగ్ కోడ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండండి, రీడ్ చేస్తూ ఉండండి. ఎర్రర్స్ వస్తే ఏం భయపడక్కర్లేదండి, అది ఒక పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మీరు 2 రోజులు కోడింగ్ నేర్చుకుని మూడో రోజు నుంచి లాజిక్ బిల్డ్ చేయాలి, ఎర్రర్స్ వచ్చేస్తున్నాయని అట్లా ఉండకూడదండి. లాజిక్ బిల్డింగ్ అనేది ఓవర్ నైట్లో అయిపోయేది కాదు, పీరియడ్ ఆఫ్ టైం పట్టుద్ది. నేర్చుకుంటూ నేర్చుకుంటూ లాంగ్ టైంలో మీకు ఆ లాజిక్ బిల్డింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ విత్ ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ మేము ఒక న్యూ లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఆగస్టు 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.